వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అభివృద్ధి పరిచిన డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. క్లోజ్ టీమ్ కి కేటాయించిన నూతన మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. విద్యుత్ స్తంభాలతో రోడ్డు నిర్మాణానికి అంతరాయం, ఆలస్యంగా వచ్చిన తొలగింపు అనుమతులే కారణమా? నాంపల్లి దుస్థితి. లేబర్ కోడ్ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని టీయూసీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు సివై పుల్లయ్య డిమాండ్. దామల భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు. పెద్దమ్మ తల్లి గుడి కూల్చివేతపై బీజేపీ యువ మోర్చా నేత బిర్దరాజు సాయిరాజు ఆగ్రహం. ఇండియన్ గ్లోబల్ స్కూల్లో ఘనంగా బోనాల వేడుకలు. శ్రీ సంతోష్ మాత దేవాలయంలో అమ్మవార్లకు వడిబియ్యం. సంధ్య ఫిలిం బ్యానర్ పై గాలి అనే చిత్రం ప్రారంభం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని అన్ని విభాగాలలో అవసరమైన వైద్య పరీక్షలు, సౌకర్యాలను కల్పిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇందుకు గాను అవసరమైన ప్రతిపాదనను తక్షణమే రూపొందించి సమర్పించవలసిందిగా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అభివృద్ధి పరిచిన డయాలసిస్ కేంద్రాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. అంతేకాక డయాలసిస్ కేంద్రానికి వచ్చిన నూతన వైద్య పరికరాలను పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ ఛాంబర్లో ఆసుపత్రి వైద్యులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకే అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ద్వారా ప్రజలకు మరిన్ని వైద్య సేవలు అందించడంలో భాగంగా పోస్టుల భర్తీతో పాటు ఎన్ఐసి, పిఐసి, ఆర్థోపెడిక్ తదితర అన్ని విభాగాలలో కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని, అలాగే బ్లడ్ బ్యాంకు అవసరమైన రిఫ్రిజిరేటర్, ఇతర సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు. ఇందుకు కావలసిన సౌకర్యాలు, వైద్య పరికరాలపై స్పష్టంగా ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. త్వరలోనే బ్లడ్ బ్యాంక్ ద్వారా ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రసవం తర్వాత తల్లికి, బిడ్డకు పనికి వచ్చేలా ఎంసీహెచ్ కిట్లను అందించేందుకు అన్ని వస్తువులతో కిట్లను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అవసరమైన సహాయాన్ని అందజేస్తామని తెలిపారు. ఖాళీగా ఉన్న ఫిజిషియన్, సర్జన్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఆసుపత్రికి అవసరమైన ఇతర మౌలిక వసతులు, భవనాలు, సివిల్ పనులు పోస్టులకు సైతం ప్రతిపాదనలు సమర్పించాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణకుమారి, డిఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి, ఆసుపత్రి వైద్యులు తదితరులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. భవిష్యత్ తరాల బాగును దృష్టిలో ఉంచుకొని వన మహోత్సవం కింద ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని నల్గొండ ఆర్డీఓ కార్యాలయంలో మొక్కలు నాటారు. భవిష్యత్తు తరాల బాగును దృష్టిలో ఉంచుకొని వన మహోత్సవం కింద ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని నల్గొండ ఆర్డీఓ కార్యాలయంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు, వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు మొక్కలు నాటడం తప్పనిసరి అని, రానున్న తరాలు కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు చెట్లే ఆధారమని, అందువల్ల ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని చెప్పారు.
వన మహోత్సవం కింద జిల్లాకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలని, ప్రత్యేకించి ఆయా శాఖలు వాటి కేటాయించిన లక్ష్యం ప్రకారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. వర్షాకాలం పూర్తయ్యేలోపే మొక్కలు నాటడం పూర్తి చేయాలని, ఇందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం మంత్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నల్గొండ మండలం వెలుగుపల్లి గ్రామానికి చెందిన రిషికేష్ పిడుగుపాటుకు మరణించగా వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ తదితరులు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు ప్రతి సబ్జెక్టు ఇష్టంతో చదివి మంచి మార్కులు తెచ్చుకొని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకాంక్షించారు. గురువారం సూర్యాపేట మండలం టేకుమట్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జెడ్పీహెచ్ఎస్ను సందర్శించి 10వ తరగతి విద్యార్థులతో సిబ్బందితో మాట్లాడినారు. గురువారం సూర్యాపేట మండలం టేకుమట్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జెడ్పీహెచ్ఎస్ను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సందర్శించి 10వ తరగతి విద్యార్థులతో సిబ్బందితో మాట్లాడినారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్య ప్రాముఖ్యతను వ్యక్తులు చేసే వృత్తి ద్వారా సమాజంలో గుర్తింపు పొందుతారని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి కేంద్రీకరించి భవిష్యత్తును రూపొందించడానికి పాఠశాల స్థాయి నుండే కష్టపడాలని తెలిపారు. విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్ భాషలపై పట్టు సాధించాలని తెలిపారు. బోధనా పద్ధతులు, భాషా నైపుణ్యాలను పొందడంలో విద్యార్థుల పురోగతి సాధించాలని, విద్యార్థులు క్రమంగా మెరుగుపడుతున్నప్పటికీ నెమ్మదిగా నేర్చుకునే వారికి అర్థమయ్యేలా బోధించేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేయాలని, వారి ప్రాథమిక జ్ఞానాన్ని బలోపేతం చేయడానికి, వారి అభ్యాస ఫలితాలను పెంచడానికి అదనపు తరగతులు క్రమం తప్పకుండా నిర్వహించాలని కలెక్టర్ ఉపాధ్యాయులను ఆదేశించినారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ సతీష్ కుమార్, డిఆర్డీఓ పీడీవీవి అప్పారావు, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ బాలకృష్ణ, ప్రధాన ఉపాధ్యాయులు పాపయ్య, ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా క్లూజ్ టీమ్కి కేటాయించిన నూతన మొబైల్స్ ఫోరెన్సిక్ వాహనాన్ని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రారంభించి మాట్లాడుతూ ఇక నుంచి నేరం జరిగిన ప్రదేశాన్ని క్లూజ్ టీమ్ త్వరితగతిన చేరుకొని నేర నమూనాలను సేకరించుటకు నూతన సాంకేతిక టెక్నాలజీతో DNA శాంపిల్ కలెక్షన్ కిట్ రక్త నమూనాలను కలిగి ఉంటాయన్నారు. నల్గొండ జిల్లా క్లోజ్ టీమ్కి కేటాయించిన నూతన మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రారంభించి మాట్లాడుతూ ఇక నుంచి నేరం జరిగిన ప్రదేశానికి క్లూజ్ టీమ్ త్వరితగతిన చేరుకుని నేర నమూనాలను సేకరించుటకు నూతన సాంకేతిక టెక్నాలజీతో DNA శాంపిల్ కలెక్షన్ కిట్, రక్త నమూనా మరియు సేమన్ కలెక్షన్ కిట్, నార్కోటిక్ డిటెక్షన్ కిట్, పేలుడు పదార్థాల డిటెక్షన్ కిట్, LED సెర్చ్ లైట్, గ్యాస్ డిటెక్టర్, నేర ఆధారాలను భద్రపరిచి ఫోరెన్సిక్ సేఫ్ డ్రాయింగ్ క్యాబినెట్ లాంటి అన్ని సదుపాయాలు ఈ వాహనంలో కలిగి ఉంటాయని అన్నారు. ఎప్పుడైనా హత్యలు, మానభంగాలు, అనుమానాస్పద మరణాలు, మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలు, దొంగతనాలు జరిగినప్పుడు ఈ పరికరాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటూ నేర దర్యాప్తు విషయంలో ఖచ్చితమైన ఫలితాలు సాధించుకోవచ్చునని తెలిపారు. అన్ని సదుపాయాలు ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనంలో ఉండటం వలన నేర పరిశోధన సులభతరం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ARDSP శ్రీనివాసులు, DCRBCI శ్రీను నాయక్, RIలు సూరప్ప నాయుడు, సంతోష్, నరసింహ, క్లూజ్ టీమ్ ఇన్ఛార్జ్ SI శివ మరియు సిబ్బంది పాల్గొన్నారు. నాంపల్లి నుండి నాగార్జున సాగర్ హైదరాబాద్ రహదారి వరకు జరుగుతున్న 2 వరుసల రోడ్డు నిర్మాణంలో భాగంగా నాంపల్లి మండల కేంద్రంలోని 4 వరుసల సీసీ రోడ్ల నిర్మాణం అడుగడుగునా అంతరాయం కలుగుతుంది. విద్యుత్ స్తంభాలను తొలగించకపోవడం వలన రోడ్డు నిర్మాణానికి అంతరాయం వాటిల్లుతుంది. సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించి విద్యుత్ స్తంభాలను తొలగించి రోడ్డు నిర్మాణం జరపాలని ప్రజలు కోరుతున్నారు.
నాంపల్లి నుండి నాగార్జున సాగర్ హైదరాబాద్ రహదారి వరకు జరుగుతున్న 2 వరుసల రోడ్లు నిర్మాణంలో భాగంగా నాంపల్లి మండల కేంద్రంలోనే 4 వరుసల సీసీ రోడ్డు నిర్మాణం అడుగడుగునా అంతరాయం కలుగుతుంది. విద్యుత్ స్తంభాలను తొలగించకపోవడం వలన రోడ్డు నిర్మాణానికి అంతరాయం వాటిల్లుతుంది. రోడ్డు నిర్మాణంలో అంతరాయం కలగకుండా ముందు జాగ్రత్తగా విద్యుత్ స్తంభాలను తొలగించాలని, ప్రస్తుత ప్రదేశం నుంచి పక్కకు మార్చడానికి అనుమతులు మంజూరు చేయాలని విద్యుత్ శాఖ వారిని కోరడం జరిగినప్పటికీ అధికారికంగా విద్యుత్ స్తంభాలను తొలగించడానికి ఇటీవలే మంజూరు అనుమతులు అందినట్లు ఆర్ఎండ్బి శాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులను సత్య న్యూస్ వివరణ కోరగా విద్యుత్ స్తంభాలను తొలగించడానికి ఇటీవలే అనుమతులు లభించినట్లు, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ ప్రజాధనం దుర్వినియోగం కాకుండా రోడ్డు నిర్మాణంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపైన ఉంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించి విద్యుత్ స్తంభాలను తొలగించి రోడ్డు నిర్మాణం జరపాలని ప్రజలు కోరుతున్నారు. కొండేటి వెంకటయ్య, నాంపల్లి ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఏఈ గారితో ఉన్నాము. ఒకసారి శివప్రసాద్ సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ నాంపల్లి మండలంలో డబల్ రోడ్ నిర్మాణంలో భాగంగా విద్యుత్ స్తంభాలను అలాగే ఉంచి విద్యుత్ స్తంభాలపై నుంచి రోడ్డు వేయడం జరుగుతుంది. అసలు ఆ విధంగా ఎందుకు జరుగుతుంది, అవి ఎందుకు అంతరాయం కలుగుతున్నాయి, ఎందుకు తొలగించట్లేదు, వారి మాటలు తెలుస్తున్నాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇప్పుడు ఇక్కడ మన నాంపల్లి మండలంలో మండల హెడ్ క్వార్టర్లో సీసీ రోడ్ వర్క్ నడుస్తుంది సార్, ఫోర్ లైన్ వర్క్ నడుస్తుంది. అక్కడ విద్యుత్ పోల్స్ అన్నీ అలాగే ఉంటున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు అలాగే ఉంటాయి, అవి ఎందుకు తొలగించట్లేదు? యాక్చువల్లీ రోడ్ వైండింగ్ వర్క్స్ ఎట్లా ఉంటాయి అంటే మనకి డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు మనకు ఆర్ఎండ్బి వాళ్ళు రోడ్ వైండింగ్ చేసేటప్పుడే మనకి అప్లికేషన్ అప్లికేషన్ ఇస్తారు. అప్పుడు మనం అప్లికేషన్ తీసుకొని దాన్ని రిజిస్టర్ చేసుకొని దానికి ఎంత లైన్ పడుతుంది మొత్తం తీసేసి కొత్తగా లైన్ వేయడానికి ఎంత పడుతుంది మనం ఎస్టిమేట్ చేసి దాన్ని మనం అప్రూవల్ పంపిస్తాము. పంపించిన తర్వాత అది శాంక్షన్ వచ్చినాక పేమెంట్ ఉంటుంది. ఆ పేమెంట్ చేసి ఆర్ఎండ్బి వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత 100% వాళ్ళు పేమెంట్ చేస్తేనేమో డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంది. లేకుండా మనకేంటంటే ఓన్లీ 10% టర్నికీ బేసిస్లో శాంక్షన్ చేసుకొని 10% పేమెంట్ చేసేసి మెటీరియల్ ఓన్లీ కండక్టర్, ఇన్సులేటర్స్ డిపార్ట్మెంట్ ఇచ్చి తర్వాత వర్క్ పోల్స్ అంతా వాళ్ళు లేబర్ కాస్ట్ అంతా వాళ్ళే చేసుకునేటట్టుగా మనకు డిపార్ట్మెంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. అట్లా మనకి ఆర్ఎండ్బి వాళ్ళు పర్మిషన్ కోసం అప్లై చేసారు. దానికి రీసెంట్గా మనకు ఈ మంత్ 11th రోజు, జూలై 11th రోజు మనకు అప్రూవల్ వచ్చింది, అది శాంక్షన్ వచ్చింది. అదే మనము సాఫ్ట్ కాపీ వాళ్ళకి వెంబడే కమ్యూనికేట్ చేసినాం ఆర్ఎండ్బి వాళ్ళకి. నేను వస్తే మనం హార్డ్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. అది పేమెంట్ అయితే ఎప్పుడైతే మనకు ప్రాసెస్ చేసి పేమెంట్ చేస్తారో కానీ వాళ్ళు మెటీరియల్ బిల్ సబ్మిట్ చేసిన తర్వాత వర్క్ ఆర్డర్ వస్తుంది, దాన్ని బట్టి మనం వర్క్ చేసుకోవచ్చు. సార్ అది ఇక్కడ వాళ్ళు దరఖాస్తు చేసినప్పుడు కూడా పోస్ట్ షిఫ్టింగ్లో ఎక్కువ జాప్యం జరిగింది, అది మన డిపార్ట్మెంట్ జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సార్. అందులో ఏదో నిజం. యాక్చువల్గా వాళ్ళు మనకి జనవరిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎంబడి ఎస్టిమేషన్ పంపిస్తున్నాము. దానికి సంబంధించి మళ్ళీ కొంచెం ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కోసం మళ్ళీ ఎస్టిమేషన్ పంపిస్తే మళ్ళీ దాన్ని అంతా క్లారిఫై చేసి అన్ని రిమార్క్స్ అన్ని అటెండ్ అయ్యి మళ్ళీ పంపించడం జరిగింది. ఈ క్రమంలో ఏం చేసినామంటే మీరు తొందర శాంక్షన్ మీరు పర్చేస్ తీసుకొని తొందర తెచ్చుకుంటేనేమో తొందర అయిపోతుంది. అంటే అట్లా కూడా రోడ్ క్రాసింగ్ మనం ఎక్కడైతే నాంపల్లి నుంచి మున్సిపల్ వరకు వాళ్ళు మనకు అప్లికేషన్ పెట్టారో
అంతవరకు 60 పోల్ ఆల్రెడీ డిపార్ట్మెంటే పనిచేయడం జరిగింది. డిపార్ట్మెంట్ కాస్ట్ తోటే మేము పనిచేయడం జరిగింది. ఎందుకంటే ఎవరికైనా ఇబ్బంది జరగకూడదని చెప్పేసి లారీలు అవి పోతుంటాయి. వాళ్ళ టిప్పర్లే నడుస్తున్నాయి, రోడ్ వర్క్ టిప్పర్లు నడుస్తున్నాయి. ఒక 4-5 సార్లు వాళ్ళ టిప్పర్లు దాకే లైన్లు తెగిపోవడం జరిగింది. టిప్పర్లు గుద్ది పోలు ఇరిగిపోవడం కూడా జరిగింది. ఈ సమస్య క్రియేట్ కావద్దని చెప్పేసి మేము ఆల్రెడీ 60 పోల్ 9 మీటర్ పోల్స్ హైట్ మన 8 మీటర్ పోల్స్ ఉన్నవి తీసేసి హైట్ కొంచెం ఎక్స్ట్రా పెంచడం కోసం 9 మీటర్ పోల్ చేసి వర్క్స్ కూడా చేయడం జరిగింది. 60 పోల్ చేసేసాము. ఓన్లీ టౌన్ పార్ట్లో మాత్రమే మనకి ఎక్కువ ఇబ్బంది ఉంది. దానికి పర్మిషన్ వచ్చింది. వాళ్ళు రీసెంట్గా స్టార్ట్ చేసే ముందు కూడా చెప్పినాం మనం ఇది ఖచ్చితంగా షిఫ్ట్ చేసుకొని చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా పేమెంట్ చేసి చేస్తామని చెప్పారు. సో ఇప్పుడు అది ఆ సమస్య పరిష్కరించడానికి అనుకూలంగా ఉంటుంది అనుకుంటున్నారా, లేక ఇంకా టైం పడుతుంది? మన దగ్గర అయితే ఏం లేదు. మనము శాంక్షన్ చేసి అప్రూవల్ ఇచ్చినాం కాబట్టి వాళ్ళు పేమెంట్ చేసేసి మనకి ఎంత తొందరగా వాళ్ళు మెటీరియల్ డ్రా చేసుకొని పని చేసుకుంటే అంత తొందరగా అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. ఈ సమస్య నుండి మండల ప్రజలు త్వరగా ఈ సమస్యకు పరిష్కారం లభించే విధంగా, అదేవిధంగా సమస్యను పరిష్కరించి రోడ్డు నిర్మాణం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని మేము కూడా సత్యగోజ్ గారు కోరుతా ఉన్నాము. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్యగోజ్. లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలంటూ లేబర్ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని చేయాలని టీయూసీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ సివై పుల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సియూటీఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం డిమాండ్స్తో కూడిన వినతిపత్రం ఏవో సుదర్శన్ రెడ్డికి అందించారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్ నుండి పిఆర్ఆర్ శంకర్ విలాస్ బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ వరకు ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్స్తో కూడిన వినతి పత్రం ఏవో సుదర్శన్ రెడ్డికి అందించారు. ఈ సందర్భంగా టీయూసీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు సివై పుల్లయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వలన కార్మిక రంగం అనేక సమస్యలు ఎదుర్కొంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ చట్టాలను కార్మికులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నందున వాటిని వెంటనే రద్దు చేయాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా పని గంటల పెంపు జీవో 282ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, భవన మరియు ఇతర నిర్మాణ రంగ కార్మికులకు పథకాలు పెంచి తదితర డిమాండ్లను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా అధ్యక్షులు గొడ్డలి నర్సయ్య, జిల్లా కార్యదర్శి సయ్యద్ హుసేన్, ఉపాధ్యక్షులు గులాం హుసేన్, సహాయ కార్యదర్శి గోగుల వీరబాబు, కోశాధికారి ఐతరాజు వెంకన్న, జిల్లా కమిటీ సభ్యులు దర్శనం రమేష్, చెడుపాక రవి, సాహెబ్ హుసేన్, కస్తాల కృష్ణ, రజక్ మోహన్, అంజయ్య, సైదులు తదితరులు పాల్గొన్నారు. ఆగి ప్లేస్ ఓకే. ఈరోజు మరి కనీస వేతనాల చట్టము, సమాన పనికి సమాన వేతనము, స్త్రీలపై ఆ యొక్క పనిచేసే ప్రదేశాలలో ఏదైతే మరి హింస అమానవీయమైనటువంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి.
రాత్రి వేళల్లో కూడా పని చేయాలి స్త్రీలు అని చెప్పేసి కూడా మరి ఈ చట్టాల ద్వారా తెలియపరచబడుతుంది. కనుక ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ఈ 4 లేబర్ కోడ్లు మనుస్మృతి ప్రకారంగా వాళ్ళు మనువాదులు ఏ విధంగా రాసుకున్నటువంటి చట్టాలు ఉన్నాయో ఆ 4 లేబర్ కోడులను రద్దు చేసి ఇంతకు ముందున్నటువంటి 29 కార్మిక చట్టాలను పునరుద్ధరింపజేసి కార్మిక హక్కుల సంక్షేమానికి బోర్డులను ఏర్పాటు చేసి వారికి రావాల్సినటువంటి నిధులు బకాయిలను వెంటనే ఈ ప్రభుత్వాలు విడుదల చేయాలని ప్రధానంగా ఈరోజు మరి కలెక్టరేట్ ముందు మేము టీయూసీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నాం. పాల్గొన్న అందరికి కూడా టీయూసీఐ తరపు నుంచి మరి విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు సివై పుల్లయ్య, టీయూసీఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిని. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్ చట్టాలని తీసుకొచ్చి కార్మిక హక్కుల మీద తీవ్రమైనటువంటి దాడి చేస్తూ ఉన్నది. సంఘం పెట్టుకునేటువంటి హక్కు లేకుండా కాలరాసింది. ఇవాళ కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినాన్ని రద్దు చేసి 12 గంటల పనిదినాన్ని 10 గంటల పనిదినాన్ని తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో అమలు చేయాలని చెప్పి 282 జీవోని తీసుకొచ్చింది. అది కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ కార్మికులు తమ రెక్కల్ని ముక్కలు చేసి రక్తాన్ని చెమటగా మార్చి సంపదని ఉత్పత్తి చేస్తున్నటువంటి వారికి కేవలం 9,500 రూపాయలు 6,000 రూపాయల వేతనం ఇస్తున్నారు. కనీస వేతనాల చట్ట జీవో ప్రకారం 26,000 రూపాయలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఇవాళ ఏదైతే స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తున్నారో గురుకుల కళాశాలలు, స్కూల్స్, ఆశ్రమ పాఠశాలలు, ట్రైబల్ వెల్ఫేర్ విద్యాలయాలు, కాలేజీలు అనేక విధాలుగా ఇంకా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నటువంటి స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, హై స్కిల్డ్ వర్కర్లందరికీ కూడా నెలకు 26,000 రూపాయల వేతనం ఇవ్వాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా వారికి ఇతర బోనస్, ఇతర ఆరోగ్య బీమాని కూడా వర్తింపజేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఏం చేస్తాం? ఇవాళ ఈ కార్మిక చట్టాలను రద్దు చేయాలని, కార్మిక హక్కుల్ని పరిరక్షించాలని, అమాలి ఆటో వర్కర్లకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కనీస వేతనాలు నెలకు 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు టీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాం. సూర్యాపేట కలెక్టరేట్ ముందు కూడా టీయూసీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి సహకరించినటువంటి కార్మిక వర్గానికి విప్లవ జేజీలు తెలియజేస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ జిల్లా మరిగూడ మండలంలోని దామర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి బిట్టు శ్రీను, ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం మరియు ఉపాధ్యాయులు మంజులత, సభావత్ వెంకట్ కుమార్ నాయక్, కొండ శ్రీనివాస్, మీనా మరియు విద్యార్థులతో కలిసి కూరగాయల విత్తనాలను నాటారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని దామర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి బిట్టు శ్రీను, ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం మరియు ఉపాధ్యాయులు మంజులత, సభావత్ వెంకట్ కుమార్ నాయక్, కొండ శ్రీనివాస్, మీనా మరియు విద్యార్థులతో కలిసి కూరగాయల విత్తనాలను నాటారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి బిట్టు శ్రీను, ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం మాట్లాడుతూ
పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో మంచి పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో పాఠశాలలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశామని, గార్డెన్లో పండే కూరగాయలను మధ్యాహ్నం భోజనానికి వాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పురుగు పట్టినా పురుగు ఉందా ఏదున్నా దాని చెట్టు పెరగటంలో మీ వంతు కృషి ఉండాలి. అది పెరిగి పెద్ద మనకేం చేస్తుంది, ఫలాలను ఇస్తుంది, మంచి కూరగాయలు ఇస్తుంది. కాబట్టి మీరంతా కూడా ఈ కార్యక్రమంలో అంటే చెట్లని ప్లాంట్స్ పెంచే కార్యక్రమంలో మీరంతా కూడా మంచిగా యాక్టివ్గా నువ్వు నవ్వకరానికి అన్ని మారుతాయి న్యూట్రిక్ గార్డెన్ అందరూ అనండి. న్యూట్రిక్ గార్డెన్ అని అనండి. అవర్ స్కూల్ న్యూట్రిక్ గార్డెన్. గౌరవ మంత్రి విద్యార్థి గారికి పిలిచిన వెంటనే కిచెన్ గార్డెన్ ఉద్దేశం ఏంటంటే మధ్యాహ్నం భోజనం సహజంగా కట్టినటువంటి కూరగాయల పిల్లలకు భోజనం వడ్డించాలనే దృక్పథంతో మన పాఠశాలలో గ్రౌండ్ చాలా పెద్దగా ఉంది కాబట్టి అందులో భాగంగా ఈరోజు కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో విత్తనాలు కూడా నాటడం జరిగింది. కాబట్టి విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కూడా కృషి చేయాలి. ఎందుకంటే కాపాడుకోవాలి. కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నల్గొండ జిల్లా మాజీ బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బిరితరాజు సాయిరాజు బంజారాహిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి గుడి కూల్చివేతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఖాన్ ప్రభుత్వం హిందూ దేవాలయాల కూల్చివేతను ప్రారంభించింది. నల్గొండ జిల్లా మాజీ బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బిరదరాజు సాయిరాజు బంజారాహిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి గుడి కూల్చివేతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఖాన్ ప్రభుత్వం హిందూ దేవాలయాల కూల్చివేతను ప్రారంభించింది. దేవుళ్లతో ఇలా ఆటలు ఆడొద్దు, రక్తం కక్కుకుంటూ చస్తారు. ఈ సంఘటనపై హిందువులు పోరాటం చేస్తారు. హిందుస్థాన్లో ఉంటూ హిందూ దేవాలయాలకు కూడా భద్రత లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి భద్రత ఉంటుందని ప్రశ్నించారు. అలాగే ఇంకా ఎన్ని దేవాలయాలు కూల్చుతారో ఎవరికీ తెలియదని హిందువులంతా మేల్కోవాల్సిన సమయం ఇదే అని సూచించారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ప్రతి హిందువు ముందుకు రావాలి అంటూ పిలుపునిచ్చారు. మొన్న జరిగినటువంటి పెద్దమ్మ తల్లి గుడి కూల్చివేతపై చాలా కుట్రలు, కుతంత్రాలు, చాలా కుంభకోణాలు వెలుగుదీసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఓ హిందువులారా మేల్కోండి. ఇక్కడైనా 70 సంవత్సరాల నుంచి పూజలు చేస్తున్న మన హిందూ దేవాలయమైన పెద్దమ్మ తల్లి గుడి మీద కన్నుబడి కాంట్రాక్టర్ల లబ్ధి కోసం, కన్స్ట్రక్షన్ బిజినెస్ వాళ్ళ లబ్ధి కోసం, గవర్నమెంట్ లబ్ధి కోసం, ముస్లిం ఓట్ల కోసం, క్రిస్టియానిటీ ఓట్ల కోసం, హిందూ మతాన్ని దెబ్బతీయటం కోసం ఈ కుట్ర పడడం జరిగింది. నైటుకు నైటు కూల్చివేయాల్సిన అవసరం ఏంది? అంత అవసరం ఏంది? 1-2 రోజులలో వితౌట్ నోటీసులు వచ్చి మనకి ఏ ఆధారాలు లేకుండా గవర్నమెంట్ భూమి అని నువ్వు ఎట్లా కూలగొడతావు? రోడ్ల మీద మసీదులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, నువ్వు ఎందుకు కూలగొట్టవు? ఏంటంటే హిందూ మతం అనేది మన హిందుస్థాన్లో లేకుండా చేయడానికి ఇది తొలిమెట్టు అయినట్టు స్పష్టంగా కనపడుతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఖాన్ ప్రభుత్వం. అక్షరాల గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం. మీరు పెట్టుకున్నది పెద్దమ్మ తల్లితోనే రక్తం కక్కుకొని చేస్తారు ఒక్కొక్కళ్ళు. ఎంతలు ఉండాలి అంతలు ఉండాలి. దేవుళ్ళ విషయాలలో జోకులు చేయొద్దు. 70 సంవత్సరాల నుంచి ఉన్న దేవాలయం అప్పుడు లేని గవర్నమెంట్ భూమి ఇప్పుడు ఎట్లా వచ్చింది? కన్స్ట్రక్షన్లు లబ్ధి అని ఒక ఆటంకంతో ఒక అడ్డం పెట్టుకొని ఈ చిల్లర వ్యవహారాలు చేస్తున్నారు. బిడ్డలారా గుర్తుపెట్టుకోరు, దేవునితో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడలే. ఇప్పుడు మీరు కూడా బాగుపడరు. ఓవైసీ వాళ్ళు చెరువు సగాన్ని కబ్జా చేసి కాలేజీలు కడితే అట్లా ఇట్లా అని చెప్పి ఆ కాలేజీని వదిలేసారు. ఇప్పుడు ఇది ఎందుకు పెట్టిర్రు? ఇప్పుడు ఇది ఎందుకు కూలగొట్టిరు? హిందువులు అంటే అంత చులకనగా అవపడుతున్నావా? మీకు దమ్ముంటే మసీదుల్ని, చర్చిల్ని కూలగొట్టరే. ఇంకనైనా మేల్కొని హిందువులారా, మన
రాష్ట్రంలో దేవుళ్ళకే రక్షణ లేదు, రాష్ట్ర ప్రజలకు రక్షణ ఉంటుంది. ఇంకనైనా మేలుకోండి, ఇంకొకసారి ఓటు వేసి ఇలాంటి ప్రభుత్వాన్ని మనం తీసుకురాకూడదు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే భగత్ సింగ్ నగర్లో గల ఇండియన్ గ్లోబల్ స్కూల్లో గురువారం బోనాల పండుగ సంబరాలను విద్యార్థులు ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలురు పోతరాజుల వేషాలతో సందడి చేయగా బాలికలు బోనాలు ఎత్తుకొని ఊరేగించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్లో గల ఇండియన్ గ్లోబల్ స్కూల్లో గురువారం బోనాల పండుగ సంబరాలను విద్యార్థులు ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలురు పోతురాజుల వేషాలతో సందడి చేయగా బాలికలు బోనాలు ఎత్తుకొని ఊరేగించారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపాల్ కరెస్పాండెంట్ పేర్ల రమేష్ మాట్లాడుతూ శ్రావణ మాసంలో జరుపుకునే ముఖ్యమైన పండుగ బోనాల పండుగ అని అన్నారు. విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఇళ్లలో తయారు చేసిన నైవేద్యాన్ని తలపై పెట్టుకొని ఊరేగింపు నిర్వహించారు. విద్యార్థుల సాంప్రదాయ వస్త్రధారణ, డప్పు చప్పుళ్ళు, పోతరాజుల వేషధారణ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోష్ మాత దేవాలయంలో శ్రీ వాసవి సేవా సమితి మహిళా సంఘం ఆధ్వర్యంలో గురువారం దేవాలయంలో వేంచేసి ఉన్న మూల విరాట్కి శ్రీ మానసాదేవి అమ్మవారికి లలిత మాతలకు మహిళలు పెద్ద ఎత్తున ఒడిబియ్యం పోసి పసుపు కుంకుమలతో సంతోషంతో ఉండాలని కోరుతూ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవార్లను కీర్తిస్తూ పాటలు పాడారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోష్ మాత దేవాలయంలో శ్రీ వాసవి సేవా సమితి మహిళా సంఘం ఆధ్వర్యంలో గురువారం దేవాలయంలో వేంచేసి ఉన్న మూల విరాట్ శ్రీ మానసాదేవి అమ్మవారికి లలితామాతలకు మహిళలు పెద్ద ఎత్తున వడిబియ్యం పోసి పసుపు కుంకుమలతో సంతోషంగా ఉండాలని కోరుతూ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవార్లను కీర్తిస్తూ పాటలు పాడారు. శ్రీ వాసవి సేవా సమితి మహిళా సంఘం నాయకులు వీరవెల్లి ఉమా మాట్లాడుతూ ప్రతి నెల ఒక్కరోజు సూర్యాపేటలో వెంచేసి ఉన్న పలు దేవాలయాలలో అమ్మవార్లకు వడిబియ్యం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, అందులో భాగంగా శ్రీ సంతోష్ మాత దేవాలయంలో మొదటగా మహిళలందరూ కలిసి వడిబియ్యం పోసినట్లు తెలిపారు. సకాలంలో వర్షాలు పడి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. దేవాలయ అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్రీ వాసవి సేవా సమితి భక్తులు గుండా సుధారాణి, కక్కిరేని పద్మ, బెలిదే అశోక లక్ష్మి, బ్రహ్మదేవర సరస్వతి, మీలా శ్రీదేవి, బచ్చు పద్మావతి, గుండ సువర్ణ, వరగాని శారద, కుక్కడపు ధనలక్ష్మి, నంద్యాల స్వాతి, గన్నవరపు గీత, పబ్బతి పద్మావతి, శ్రీ వాసవి సేవా సమితి జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట మండలంలోని చిన్న కందుకూరు గ్రామం పరిసరాలలో గాలి సినిమా షూటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రాము మాట్లాడుతూ సంధ్య ఫిలిం బ్యానర్స్పై గాలి అనే చిత్రాన్ని నిర్మిస్తున్నామని, అమ్మవారికి కలికి జరిగే సంఘటనను కొన్ని ఈ పాత్రల్లో షూటింగ్ చేయడం జరిగిందని, తన ప్రియతమ నాయకుడు ప్రధాని మోడీ జన్మదినం రోజున ప్రసాద్ ల్యాబ్లో ఆడియో రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. యాదగిరిగుట్ట మండలంలోని చిన్న కందుకూరు గ్రామ పరిసరాలలో గాలి సినిమా షూటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రాము మాట్లాడుతూ సంధ్య ఫిలిం బ్యానర్ పై గాలి అనే చిత్రాన్ని నిర్మిస్తున్నామని, అమ్మవారికి కలికి జరిగే సంఘటనను కొన్ని ఈ ప్రాంతంలో షూటింగ్ చేయడం జరిగిందని, తన ప్రియతమ నాయకుడు ప్రధాని మోడీ జన్మదినం రోజున ప్రసాద్ ల్యాబ్లో ఆడియో రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. ఈ సినిమాలో మొదటి హీరో హీరోయిన్లుగా రామ్ ప్రసాద్, గురజాడ, అంజలి, రెండవ హీరో హీరోయిన్లుగా శ్రీకాంత్, చిన్ని, నటీనటులుగా అమ్మవారు రోజారాణి, కలిపురుషుడుగా బివి సుబ్బారెడ్డి, పోచమ్మగా సుందరమ్మ, సురభి శేషకుమారి, వంగ మోహన్ రెడ్డి, సాయి భవిష్య రెడ్డి, హేమలతారెడ్డి, రేవు సీతారాం, శిరీష్ బాబు, రజిత, రామశర్మ, మాధవి, పావని, ఐలయ్య, బలగం వీణావాణి, సంగీతం అనిల్ కుమార్, కెమెరా కర్ణయ్ ప్రకాష్, మేకప్ మ్యాన్ టి సురేష్, కాస్ట్యూమ్ డిజైనర్ టి సంధ్య, ఎడిటింగ్ వేణు చౌదరి, కథ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం టి రాము, నిర్మాత చందా లక్ష్మీనారాయణ ఉన్నారని తెలిపారు.
ఏంటి అమ్మాయి గుడ్డిదిలాగా ఉందిగా? ఏంటి ఈ అమ్మాయి గుడ్డిదిలాగా ఉందిగా? కళ్ళు లేకపోతేనే కామించడానికి ఏమమ్మదా రా పైకి రా వస్తున్నా నవ్వుతుండు. నవ్వుకోమ్మా. ఒక దెయ్యం ఒక మనిషిని పిశాచిగా మార్చేసా. నవ్వుకో. నవ్వుకో. రారా పైకి రారా. నీకు తెలియకుండానే నీ ప్రాణం తెస్తాను. ఒక్క మెట్టు ఎక్కించుకోమ్మా. యాక్షన్ యాక్షన్. ఏ పిశాచి ఆజ్ఞ. నువ్వు దేవతల మాట వినకుండా దేవుడి మాట వినకున్నాను. ఓకే దేవుడు పిశాచి. నువ్వు దేవత మాట వినకుండా దెయ్యం మాటే వినాలి. ఈ గాలి చెప్పినట్టే చేయాలి. గాలే దెయ్యం, దెయ్యమే గాలి. అర్థమైందా? పోతురాజు మన్మధుడిని తీసుకుని రారా. తీర్చుకోవాలి. తీసుకొస్తాం అలాగేనమ్మా. వెళ్ళు చేయకు ఆలస్యం. మేడం కూడా వస్తారు రమ్మని చెప్పు. నేను ఫోన్ ఫోన్ లేపుతా ఉంటే ఎవరు లేపుతున్నారు. రావాలి శేషమాంబ గారు. నమస్కారం అండి. సంధ్య ఫిల్మ్స్ బ్యానర్ మీద గాలి అనే ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నాం. దానికి ఒక అమ్మవారికి కలికి జరిగే మధ్య సంఘటనలో కొన్ని పాత్రలు అంటే కొన్ని దెయ్యాలుగా కొన్ని విభిన్న పాత్రలుగా నటిస్తూ దానికి ఒక చిత్రాన్ని నేటితో పూర్తి చేసుకుంది. సినిమా పేరు గాలి. దీన్ని నా అభిమాన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ప్రసాద్ ల్యాబ్లో ఆడియో రిలీజ్ చేస్తున్నామండి. దీంట్లో అమ్మవారిగా మా రోజారాణి గారు అద్భుతంగా నటించారు. దీంట్లో పోచమ్మగా ఒక కలికి అమ్మవారికి జరిగిన అద్భుత సంఘటన. అవన్నీ గొప్పలు చెప్తే గొప్ప వద్దండి. అది రేపొద్దున చిత్రీకరణ జరిగిన తర్వాత విడుదలైనప్పుడు మీ అందరి ఆదరాభిమానాలు ఉండి మీ ఆశీస్సులు కావాలి. మేము ఇప్పుడు 50% వెయిటింగ్ అయింది. నెక్స్ట్ సెప్టెంబర్ 15ని ఆడియో రిలీజ్ చేసి త్వరలో విడుదల చేయాలని ముందుగా ప్రేక్షకుల ఆదరాభిమానాలు మా మీద ఉండాలని పేరున పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మేడం మాట్లాడారు. సంఘటనలు ఎన్నో చూస్తున్నాము. ఇలాంటి బాధలు కష్టాలు ఈ సమాజంలో ఎందుకు వస్తున్నాయి ఏంటి వాటన్నిటికీ కూడా కొంత ఉపశమనం వీటిని రాకుండా మనం ఏం చేయాలి, మన సాంప్రదాయాలు ఏంటి, మనం ఎలా ఉండాలి, ఎలాంటి హద్దులు దాటుతుంటే ఇలాంటి విపత్కాలాలు సంభవిస్తున్నాయి అనేది ఒక భక్తిపూర్వకంగా కొంత మెసేజ్ని ఇస్తూ ఏమి చేయాలి ఏం చేయకూడదు అనేది ఒక మెసేజ్ రూపంలో మా ద్వారా నటింపజేసి సారు ఇస్తున్నారండి. అందుకోసమని సాయశక్తులా మేము ప్రయత్నించాము సార్ చెప్పినట్టుగా చేయడానికి. ఉత్సాహభరితంగా అసలు ఏంటి ఈ బాధలను తీరడానికి దీంట్లో ఎలాంటి సొల్యూషన్ చెప్పారు, ఎన్ని మలుపులు తిరుగుతుంది, అసలు లాస్ట్కి ఇస్తున్న మెసేజ్ ఏంటి అని ఉత్సాహాన్ని నింపేలాగా ఈ సినిమాని తీశారు సార్. అందుకు 90% మూవీ అయిపోయింది. ఇక 10% ఇవాళ ఆలేరుతో పూర్తి కానున్నది. దీంట్లో అంతా కొత్త ఆర్టిస్టులు, అదేవిధంగా కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళందరితో కలిసి ఈ మూవీని చాలా కష్టపడి తీశారు సారు. ఇది హర్రర్ కమ్ భక్తితో కూడిన చిత్రం. చివరికి ఇది ఆదిపరాశక్తి అమ్మవారి ఆశీస్సులతో బయటపడే విధంగా ఈ చిత్రం రూపొందించబడింది. కాబట్టి హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అభివృద్ధి పరిచిన డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. క్లోజ్ టీమ్ కి కేటాయించిన నూతన మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. విద్యుత్ స్తంభాలతో రోడ్డు నిర్మాణానికి అంతరాయం, ఆలస్యంగా వచ్చిన తొలగింపు అనుమతులే కారణమా? నాంపల్లి దుస్థితి. లేబర్ కోడ్ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని టీయూసీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు సివై పుల్లయ్య డిమాండ్. దామల భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు. పెద్దమ్మ తల్లి గుడి కూల్చివేతపై బీజేపీ యువ మోర్చా నేత బిర్దరాజు సాయిరాజు ఆగ్రహం. ఇండియన్ గ్లోబల్ స్కూల్లో ఘనంగా బోనాల వేడుకలు. శ్రీ సంతోష్ మాత దేవాలయంలో అమ్మవార్లకు వడిబియ్యం. సంధ్య ఫిలిం బ్యానర్ పై గాలి అనే చిత్రం ప్రారంభం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.